హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ ఫుల్హామ్. ఇది మనకు అవే మ్యాచ్ అనమాట. ఫుల్హామ్ గ్రౌండ్ కార్నేజ్ కాటేజ్ గ్రౌండ్లో జరగబోతుంది. మనం ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ అయితే ఓల్డ్ ట్రాఫర్డ్లో ఆడాము. అందులో ఆర్సెనల్తో 1-0 నేరో మార్జిన్తోనైతే ఓడిపోయాము. ఇదైతే మనకి ఈ సీజన్లో ఫస్ట్ అవే గేమ్ అనమాట. కానీ మనం ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసారు అనమాట. మంచి అటాక్ కానీ డిఫెన్స్ కానీ అంతా బాగుంది. జస్ట్ కీపర్ మిస్టేక్ వల్ల అయితే మనం ఆ మ్యాచ్ ఓడిపోయినాము. మనకు విఆర్ డిసిషన్ కూడా మనకు కొంచెం అగెనిస్ట్గా వచ్చింది. ఈ మ్యాచ్ అయితే మన వాళ్ళు మంచి మూడ్తోనైతే మంచి స్పిరిట్తోనైతే వెళ్తారు అనమాట. ఈ మ్యాచ్లో అయితే బెంజమిన్ సెస్కో అయితే మన ఫార్వర్డ్ అయితే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఫుల్ మ్యాచ్ డెబ్యూ చేసే అయితే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్లో సబ్స్టిట్యూట్గా అయితే వచ్చాడు. ఈ మ్యాచ్లో అయితే ఫుల్ మ్యాచ్ ఆడే అవకాశం అయితే ఉంది. స్ట్రైకర్ పొజిషన్లో అయితే బెంజమిన్ సెస్కో ఆడతాడు. ఇంకా నెంబర్ 10s వచ్చి ఇద్దరు మాథియాస్ కునియా, బ్రాన్ ఎంబోమా ఆడతారు. మిడ్ ఫీల్డర్స్ వచ్చి బ్రూనో ఫెర్నాండెస్ ఇంకా క్యాసిమెరో ఆడతారు. మన వింగ్ బ్యాక్స్ వచ్చి లెఫ్ట్ వింగ్ బ్యాక్ వచ్చి ప్యాట్రిస్ డోర్గు, రైట్ వింగ్ బ్యాక్ వచ్చి అమద్ డియాలో. ఫస్ట్ మ్యాచ్లో డియాగో డెలైట్ ఆడింది, కానీ ఈ మ్యాచ్లో అయితే అమద్ డియాలో ఆడే అవకాశం అవుతుంది. ఇక మన ముగ్గురు డిఫెండర్స్ వచ్చి లూక్షా, మెథాస్ డిలీట్, లెనియోర్. కీపర్ లాస్ట్ మ్యాచ్లో బయండీర్ ఆడాడు, కానీ ఒనానా ఆడతాడు. ఆండ్రెస్ ఒనానా ఆడే అవకాశాలు ఉన్నాయి ఈ మ్యాచ్లో. లాస్ట్ మ్యాచ్లో ఇంజురీ వల్ల ఆడలేకపోయాడు. ఈ మ్యాచ్లో అయితే ఆడే అవకాశం ఉంది. మనకున్న సమాచారం ప్రకారం ఒనానా కూడా మన టీంతోనే ట్రావెల్ చేసింది, కాబట్టి ఈ మ్యాచ్లో ఆడే అవకాశం అయితే ఉంది. ఇది మన ప్లేయింగ్ 11. కన్ఫామ్గా ఇదే ప్లేయింగ్ 11 ఉంటుంది. బెంజమిన్ సెస్కో అయితే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గోల్ స్కోర్ చేసే అవకాశం అయితే ఉంది. నా ప్రెడిక్షన్ వచ్చి మాంచెస్టర్ యునైటెడ్ 3 ఫుల్హామ్ 1. మన వాళ్ళు ఖచ్చితంగా మన ముగ్గురు కొత్త ప్లేయర్స్లో ఇద్దరు ఖచ్చితంగా గోల్స్ కొట్టే అవకాశం అయితే ఉంది. బ్రూనో ఫెర్నాండెస్ ఒక గోల్ చేసే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా మాంచెస్టర్ యునైటెడ్ ఈ మ్యాచ్లో 3 పాయింట్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీరు కనుక మా ఛానల్ కొత్త చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ మ్యాచ్కి సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే కింద లింక్ ఉంది, ఆ లింక్ని క్లిక్ చేయండి. మ్యాచ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తోనే ప్రివ్యూ అయితే చేశాను, చూడండి, లైక్ చేయండి.